ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, చెప్పండి. నా పేరు లోకేశ్వరి. ఓకే, సుచిత్ర ఆంటీ పంపించారు, మేడంని కలవాలి. ఒక్క నిమిషం మేడం. ఓకే మేడం. మేడం రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. లోకేశ్వరి, సిట్ డౌన్. థ్యాంక్ యూ. నీ గురించి సుచిత్ర అంతా చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు లోకేశ్వరి. థ్యాంక్ యూ మేడం. అందుకే మోడర్న్ గా ఎదిగే టైం వచ్చింది మేడం. మంచిదే, బట్ నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా? ఈ ప్రెగ్నెన్సీ అడ్డంకా మేడం? అలా అని ఏం కాదు, అది గాని లేకుండా ఉంటే చాలా బాగుండేది కదా. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నీదే రెస్పాన్సిబిలిటీ. అంటే అంటే స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు గాని, ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు గాని ఏదైనా పొరపాటు జరిగితే మాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. ఓకే మేడం, ఎలాంటి రిస్క్ అయినా నాదే బాధ్యత. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరి నుంచి మీకు ఎలాంటి మాట రాదు. మొత్తం నేను చూసుకుంటాను మేడం. నా ఇష్ట ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను. అలా అని ఇక్కడ సంతకం పెట్టు. ప్రియా మేడం, తనని తీసుకెళ్ళి ఫోటోషూట్ చేయమని చెప్పు. ఓకే మేడం. వెళ్ళి ఆడియేషన్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రండి మేడం. ఓకే లోకేశ్వరి, ఆడియేషన్ అయితే ఇచ్చావు కదా, ఇక నువ్వు బయలుదేరు. మేడం, మరి రిజల్ట్స్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రేపట్లోగా నీకు ఏ విషయమో చెప్తాలే. గుడ్ న్యూసే వింటావులే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ అమ్మాయి గుండమ్మ గారి చెల్లెలు లోకేశ్వరి కదా, ప్రెగ్నెంట్గా ఉండి ఇక్కడ ఆడిషన్కి వచ్చిందేంటి? హలో మేడం. చెప్పు వసంత, ఎక్కడి నుంచి? మా ఆఫీస్ నుంచే మేడం. మీ చెల్లెలు లోకేశ్వరి గారు మోడల్ అవ్వాలనే థాట్ని విరమించుకుంది అన్నారుగా, ప్రెగ్నెంట్ అన్నారు కదా? అవును. ఆవిడ మోడల్ అవ్వాలని మా ఆఫీస్కి వచ్చింది. నువ్వు చెప్తుంది నిజమా? నిజం మేడం. ఆడిషన్స్ కూడా ఇచ్చారు మేడం.
తిప్పకే, కింద పడతావే. ఉసే, ఉసే, తిప్పకే. ఉసే, 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 నానమ్మా. ఏంటి ఏంటి ఇంత సంతోషం? మోడలింగ్ ఆడిషన్ లో ఏమైనా సెలెక్ట్ అయిపోయావా? ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే నానమ్మా. అందుకే ఈ ఆనందం. నా గోల్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇక నన్ను ఎవరు ఆపలేరు నానమ్మా. ఇక ఎవరు నాకు ఎదురు రాను నానమ్మా. వచ్చిందిగా గుండమ్మ. దీని వైబ్రేషన్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. అమ్మో, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఏం చేస్తున్నావే? నాకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటున్నాను. నమ్ముతావా నువ్వు? ఓ, పుట్టబోయే బిడ్డ మీద ఆశలు కలలు కూడా ఉన్నాయా నీకు? ఉంటే ఇలా ప్రవర్తిస్తావా? ఇప్పుడు నేనేం చేశాను? మోడలింగ్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావే? దీనికెలా తెలిసింది? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నువ్వు 7 సముద్రాల అవతలికి వెళ్ళి ఏదో పని చేసినా నాకు అది తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? బుకాయించకులోకి. నువ్వు వెళ్ళిన విషయం అక్కడ ఆఫీస్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వెళ్ళానే. అయితే ఇప్పుడేంటి? ఇప్పుడేంటా? అసలు ఎందుకు వెళ్ళావని అంటున్నాను. మోడల్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్ కాబట్టే వెళ్ళాను. నేను పెద్ద మోడల్ అవుతాను. ఏయ్, కడుపుతో ఉన్నావు లోకి నువ్వు. ఏంటి కడుపా? నా ఎదుగుదల కడ్డొస్తుందంటే ఇది కూడా నాకు అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.